Hello everyone, welcome back to our channel Anu's Kitchen and Lifestyle. టుడేస్ వీడియో వచ్చేసి ఉసిరికాయ మురబ్బా అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఉసిరికాయల్ని చక్కగా వాష్ చేసుకొని నీట్గా ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇట్లా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి పైన ఈ చిల్లుల గిన్నె పెట్టేసి దాని మీద ఉసిరికాయలు అనేవి మనం నీట్గా వాష్ చేసి ఉంచుకున్న ఉసిరికాయలని ఉడికించుకోవాలి. 1/2 kg ఉసిరికాయలను తీసుకున్నానండి నేను ఇక్కడ. కరెక్ట్గా 10 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకుండా 10 minutes అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి కుక్ అయిపోయాయి చక్కగా ఉసిరికాయలు వచ్చేసి. ఇవి నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి, అందుకే సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఉసిరికాయ చుట్టూ ఇలా ఫోర్క్తో గుచ్చుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం పాకంలో ఉడికించినప్పుడు చక్కగా ఆ పాకం అనేది లోపలికి వెళ్తుంది. ఇలా ఉసిరికాయలన్నిటినీ ఇలా గుచ్చుకోవాలి. ఉసిరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మురబ్బా చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది డైలీ ఒక ఉసిరికాయ చొప్పున తింటే ఇమ్యూనిటీ చాలా పెరుగుతుందండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి అందరికీ ఇమ్యూనిటీ అవసరం కదా, చాలా మంచిదండి. డైలీ ఒక ఉసిరికాయ కనుక ఇలా పెట్టేసుకుని మురబ్బా లాగా చేసుకొని తింటే. ఇదిగోండి అన్ని ఉసిరికాయలకి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఉంచుకున్నాము. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1/2 kg బెల్లం ఇంకా 1/2 kg షుగర్ అండి. మీరు కావాలంటే ఓన్లీ బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పంచదారతో అయినా చేసుకోవచ్చు. నేను అది హాఫ్ ఇది హాఫ్ చేస్తున్నాను. బెల్లం 1/2 kg, పంచదార 1/2 kg రెండు కలిపి చేస్తున్నాను. కొంచెం ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయకండి. నెక్స్ట్ మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న ఉసిరికాయలను కూడా ఈ పంచదార బెల్లంలో వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకోవాలండి. పాకం అనేది థిక్ పాకం రావాలండి. చూపిస్తాను చూడండి పాకం ఎలా రావాలనేది. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. ఇదిగోండి ఇక్కడ తీగ అనేది మనకి ఇట్లా 2 వేళ్లతో పట్టుకుంటే అట్లా తీగ కట్ అవ్వకూడదండి. లైట్ తీగ కాదండి, లేత పాకం కాకుండా ముదురు పాకం అంటారు కదా, అలా రావాలి. ఇదిగోండి బాగా ఉసిరికాయలు అనేది కలర్ చూడండి ఎలా వచ్చాయో. చూడటానికి గులాబ్ జామ్ లాగా ఉంది కదా, కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు పాకం చూద్దాము ఎలా వచ్చిందో. ఇదిగోండి చూడండి ఇలా రావాలి, ముదురు తీగ పాకం రావాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ అనేది ఇందులో పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఆ వగర అనేది తగ్గుతుందండి. ఉసిరికాయలో వగర అనేది ఉంటుంది కదా, ఆ వగర తగ్గుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలి అనుకుంటే కనుక యాలకుల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది 1 year పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. దీనికి నిల్వ ఉండాలి అంటే కరెక్ట్గా కుక్ అవ్వటం, ఎక్కువ కుక్ అవ్వకుండా ఓవర్ కుక్ చేయకుండా ఉసిరికాయలని చేసుకోవాలి. ఇంకా పాకు కూడా ముదురు పాకు రావాలండి, లేత పాకు తీయకూడదు, లేదంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా ముదురు పాకు తీసామంటే 1 year పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని స్టోర్ చేసుకోవాలంటే గాజు సీసా కానీ సిరామిక్ జార్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రమే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, అది లోపల చక్కగా కుక్ అయిందండి. ఇది డైలీ ఒకటి తింటే కనుక మనం ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మనం చమన్ బ్రష్ అవన్నీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా, ఇది దానికి ఏమాత్రమూ తీసిపోదండి. చక్కగా మనం ఇంట్లో హెల్తీగా చేసుకునే ఉసిరి మురబ్బా రోజు ఒకటి తిని చూడండి, మీకే తెలుస్తుంది. ఈ ఉసిరిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మన హెయిర్కి, స్కిన్కి, దేనికి పట్టినా ఉసిరి అనేది ఎన్నో ఔషధ గుణాలున్న ఒక అమృత ఫలం అని చెప్పాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు.
చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరి మురబ్బ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతుంది. ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.